హాయ్ అండి. తీగజాతి మొక్కలకు ఈ యొక్క ఫెర్టిలైజర్ కనుక మీరైతే ఇస్తే కనుక మీ ఫామ్ మొత్తం పూత పిందెలతో అయితే ఫుల్గా అయితే నిండిపోతుంది. సో ఈ యొక్క ఫెర్టిలైజర్ తయారు చేసి చూడండి. ఇదైతే చాలా ఈజీ అనమాట. సో ఇది ఎలా తయారు చేయాలని ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గంజిని ఫస్ట్గా మనం అన్నం వాచిన గంజి అయితే ఉంటుంది కదా, దీన్ని మనం సపరేట్గా ఏం చేసుకోవచ్చు వల్ల మనం వండుకునే అన్నంలోనే కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకుంటే ఆ వాటర్ని గంజి కింద వస్తుంది అనమాట. సో దాన్ని అంతా ఏదైతే ఉందో మనం ఎంత కావాలనుకుంటున్నామో మన మొక్కల సరిపడా అయితే ఒక తీసుకోవాలి. సో నేనైతే కొంచెం ఉన్నాయి కాబట్టి నాకు మొక్కలు కూడా అని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ లీటర్గా అయితే గంజి అయితే నేను సపరేట్ చేసుకున్నాను. సో ఇది తీసిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమి చేయకూడదు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఇవి మనకి యూజ్ అవ్వదు అనమాట. సో ఇది కొంచెం చల్లబడేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లబడిన తర్వాత దీనికి ఫస్ట్ మనం ఏంటంటే ఒక బియ్యం పిండి ఉండదు కదా, రైస్ ఫ్లోర్ అంటారు దీన్ని. మనకి ఈ లిక్విడ్ అయితే ఎంత అయితే ఉందో దానికి సరిపడగా ఒక 50 గ్రాములు అయితే నేను తీసుకున్నాను. సో ఇది రైస్ ఫ్లోర్ అన్నమాట. దీంతోపాటు కొంచెం బెల్లం ఒక 50 గ్రాములు కూడా అవసరం లేదు, ఒక 20-30 గ్రాములు అయితే బెల్లం అయితే సరిపోతుంది, ఎందుకంటే నా దగ్గర లిక్విడ్ తక్కువే ఉంది కాబట్టి. సో ఈ రెండు చేయండి. సో ఇలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడండి. సో మనం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే ఏమైతే కనుక మనం ఒక కర్రపుల చెక్క తీసుకోవాలి. చెక్క కర్రపులు, ఇనుము కానీ వేరేదైతే ఏది ఇచ్చేయద్దు. చెక్క కర్రపులు తీసుకుని దీన్ని ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 టైమ్స్ అలాగా మనం రొటేట్ చేసుకోవాలి. 3 డేస్ వరకు మార్నింగ్ ఈవినింగ్, అలాగే 3 డేస్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అలా 3 రోజులు దీన్ని ఇలాగా డైల్యూట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ టైం డైల్యూట్ చేయగానే దీన్ని ఒక గుడ్డతో కప్పేసేసి ఒక వేడి కాకుండా కొంచెం నార్మల్గా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవడం మంచిది. వేడైతే తాగకూడదు, ఎందుకంటే ఇందులో సూక్ష్మజీవులు అనేది మనం తయారవడం కోసం దీన్ని ఇలా చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. చూడండి, నేనైతే ఒక ఇడ్లీ రవ్వ సంచి అయితే ఉంది, దాన్ని పెట్టేసి ఒక కూల్ ప్లేస్లో పెట్టుకుంటున్నాను. అలాగే తర్వాత రోజు కూడా మళ్ళీ దీన్ని మార్నింగ్ ఓపెన్ చేసి యాక్చువల్గా యాంటీ క్లాక్ వైజ్ దీన్ని డైల్యూట్ చేసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని క్లాత్ వేసి కప్పేసి పక్కన పెట్టేసుకుంటున్నమాట. సో ఇలా 3 డేస్ ఇలా మనం డైలీ చేసుకుంటూ ఉండాలి. సో 3 డేస్ అయిన తర్వాత ఇదేంటంటే నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఉంది, ఒక లీటర్ కోసం మనకి 20 లీటర్ వాటర్ అయితే కలుపుకోవచ్చు అనమాట. సో ఇది హాఫ్ లీటరే ఉంది కాబట్టి నేను ఒక 10 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను. 10 లీటర్లో దీన్ని కలిపేసుకుని డైల్యూట్ చేసుకున్నాను అనమాట. 10 లీటర్ వాటర్ని పూర్తిగా దీన్ని డైల్యూట్ చేసుకుని ఇందులో కలుపుకున్నాను. సో డైల్యూట్ అయిన తర్వాత దీన్ని ఏంటంటే మనకి ఆల్రెడీ కావాల్సిన ఫ్రాగ్మెంటేషన్ అయిన తర్వాత అయింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనకి మొక్కలకి అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో మొక్కలకి దీన్ని నేను ఒక లీటర్ వరకు అయితే నేను ఒక్కొక్క మొక్క అయితే తెచ్చుకున్నాను. సో ఇదైతే నాది సొరకాయ పాత అనమాట. ప్రజెంట్ ఇప్పుడే పూత మీద ఉంది, పూత కొంచెం రాలిపోతుందని చెప్పేసి కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పూత నిలబడడానికి, కాయలు కాయడానికి ఇదైతే నేను ఇచ్చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ఫుల్గా అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో అలాగే గులాబీ మొక్కలకి పూత ఉండి మొక్కలు పూలు బాగా పూయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. నాకు ఎక్కువ ఈ రెండిట్లతో పాటు బీరపాదులు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను. ఈ లిక్విడ్ని మనం డైలీ అయితే ఇవ్వకూడదు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే ఏంటంటే ఇది ఒక బలం కదా, బలం ముందు లాంటిది. ఎవ్రీ 15 డేస్కి అయితే ఒకసారి ఇచ్చుకుంటే యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి ఏదైతే బాగా పూత పిందెలు రావాలనుకుంటున్నాం వాటికి మనం ఇచ్చుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే బీరపాదు అనమాట. సో బీరపాదు ఆల్రెడీ కొన్ని కాయలు అయితే కాసింది, మళ్ళీ కొంచెం పూత అయితే నిలబడడం లేదని చెప్పేసి మళ్ళీ నేను ఈ ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.